ఆత్మహత్య చేసుకోవాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదూ. వద్దు, ఆత్మహత్యలు మనకు వద్దు. మనం జీవిద్దాం. జీవించే ముందు నువ్వు ఆత్మహత్య చేసుకున్న ముందు నలుగురిని గుర్తుకు తెచ్చుకో. 1, ప్రేయస్ని మర్చిపో. 2, 3, నిన్ను కాదన్న వాళ్ళని మర్చిపో. 3, ఓటమిని మర్చిపో. 4, చిన్న చిన్న కారణాల కోసం ఆత్మహత్యని చేసుకోవడం మానుకో. మరి ఏంటి గుర్తు తెచ్చుకోవాలి? నువ్వు ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిని గుర్తు తెచ్చుకో, తండ్రిని గుర్తు తెచ్చుకో. అనాథ ఆశ్రమంలో ఉన్న మన మదర్ తెరిసా లాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకో. హాస్పిటల్లో ఉన్న చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని గుర్తు తెచ్చుకో. వీళ్ళని గుర్తు తెచ్చుకో. అప్పుడు నువ్వు నీ జీవితాన్ని ఎలా కసితో నువ్వు జీవించాలి అనేది నీకు అర్థమవుతుంది. సమయస్ఫూర్తి అర్థమవుతుంది. ఆలోచన విధానం మారుతుంది. సో ఫ్రెండ్స్, అమ్మని మొన్న ఒక సెల్ ఫోన్ ఇవ్వలేదని అమ్మని చంపేశాడు ఒకడు. ఆవిడికి 12 సంవత్సరాలు ఉంటాయి. ప్రేయస్ని ప్రియురాలతో పెళ్లి చేయలేదని తల్లిదండ్రులను చంపిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కాదండి మనం గుర్తు తెచ్చుకోవాల్సింది. మనం ఏంటి, మన జీవితం ఏంటి, మన కళ ఏంటి, మన ప్యాషన్ ఏంటి, మన గోల్ ఏంటి, ఇది కావాలి. ఇది నీ గుండె ధైర్యాన్ని పెంచుకో. నువ్వు ఆ నలుగురి కోసం నీ ఊపిరిని పెంచుకో. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య కాదు. ఆత్మహత్య మనోవ్యధ. నీ జీవితం పద్మ వ్యూహం. సో ఆత్మహత్య మానండి. జీవితంలో ఎదగండి. మీరు అనుకున్న దానికి సక్సెస్ రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్తే. నా పేరు అంశ. నా ఛానల్ పేరు రామ్ పద్మనాథ్.